ఉన్నటువంటి గనులైనటువంటి ప్రియమైనటువంటి దైవజనులకు నిండు వందనాలండి. అలాగే అమ్మగారులకు, వచ్చినటువంటి బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. స్టేజీని అలంకరించినటువంటి స్థానిక సంఘ కాపరి, అలాగే నాతోటి దైవజనులు, అమ్మగారులకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని ముగించే సమయానికి నాకు ఇచ్చిన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారులకు ఎక్కడ పోయినా ఇదే తిప్పాలండి. ఎందుకనంటే సమయాన్నంతా విశ్వాసులు వస్తారని పాటలు పాడిస్తారు. పాటలు పాడించిన గాయగారు సమయం అవుతుంది, కొంచెం తొందరగా పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెళ్ళికి పోయినా అంతే, పెళ్లి చేయడానికి వెళ్ళినా కానీ అంత లేట్ చేస్తారు. అమ్మాయి మేకప్కు, అబ్బాయి రెడీ అవ్వడానికి అన్నీ చేస్తారు. తీర తాళి కట్టే సమయానికి వాక్యం చెప్పుదామని అనేసరికి ఏమంటారు, అయ్యగారు వాక్యం ఉంది కానీ తాళి కట్టే రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అమ్మగారు చెప్పినటువంటి సాక్ష్యంతో నేను చాలాసార్లు కవితలు రాసుకుంటూ ఉంటాను. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే, అర్ధాంగి అర్థం కాక వ్యర్థులైన వారు ఎందరో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్ధాంగిని అర్థం చేసుకోవాలి భర్త, భార్య కూడా, అర్ధాంగి కూడా భర్తను అర్థం చేసుకోవాలి. అర్థం కాక వ్యర్థులైన వారు ఎందరో. తాగుబోతులు అయితే ఉన్నారు, తిరుగుబోతులు అయితే ఉన్నారు. ఎందుకు అంటే భార్య అర్థం కాక ఇంటికి పోగా నాకు నీళ్ళు ఇయ్యదయ్యా అంటాడు. ఆఫ్టర్ ఆల్ నీళ్ళు ఏంది, ముంచుకొని తాగితే అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు వేడి నీళ్ళు పెట్టలేదు స్నానానికి అని అంటాడు. హీటర్ పెట్టుకొని స్విచ్ చేసుకుంటే అయిపోద్ది కదా. అది అర్థం చేసుకోదంటే లోపం. ఇంకోటి కూడా రాసిన, చెప్పింది చాలా సాక్ష్యం ఉంది. ఈ రాత్రంతా చెప్పుకోవచ్చు, గొప్ప సాక్ష్యం. ఎందుకు అనంటే ఈరోజు మీ మధ్యలో నిలబడే వారం కాదు మేము. అలాంటి ఉన్నతమైన స్థాయిలో నుంచి దేవుడు పిలిస్తే నేను రాను ప్రభు అని అన్నా. నేను దేవుడు పరిచర్య చేయడానికి రా. మా తాత బిషప్, మా మామగారు బిషప్, ఒకరు డోర్నకల్ డయాసెస్, ఒకరు కరీంనగర్ డయాసెస్. అయినా కానీ ఎన్నడూ బైబిల్ పట్టుకునేవాడిని కాదు. హాస్టల్లో చదువుకునేటప్పుడు నిద్ర రావడానికి బైబిల్ చదివేటోని. ప్రైజ్ ది లార్డ్. ఇవి చిత్రం కదా ఇది. నిద్ర రావాలంటే బైబిల్ చదివేది, బైబిల్ చదవడం నిద్ర వచ్చేది, హాయిగా పడుకునేది. అలాంటి స్థితిలో నుంచి బైబిలే నీ జీవితం రానే స్థితిలోనికి తీసుకొని వచ్చిండు దేవుడు. ఇది లేకపోతే నీకు బ్రతుకు లేదు అనే స్థితికి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కష్టాలలో రాసుకున్న నా భార్య కోసం, సహజీవనంలో సతి సగమైతే సప్త సముద్రాలనే కాదు 3 లోకాలను కూడా దాటగలడు మనిషి. ఏంటండి, సహజీవనంలో సతి సగం అయితే, మనం పోస్టర్లు చూస్తాంగా, సగభాగం భార్య సగభాగం భర్త ఉంటాడు. అలాగా సహజీవనములో సతి సగం అయితే సప్త సముద్రాలే కాదు 3 లోకాలను కూడా దాటగలడు మనిషి. పౌలు చెప్తాడు కదా, 3వ లోకమునకు వెళ్ళి వచ్చినాను. మనం కూడా వెళ్ళి రావచ్చు, అంటే భార్యను అర్థం చేసుకుంటే మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. సువార్తకు సంబంధించినటువంటిదిగా, సువార్త కూడిక అన్నప్పుడు నేను 2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 12వ వచనము చదివి వాక్యంలోనికి వెళ్దాం. 33:12 క్షమించాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు చాలా విచిత్రంగా చెప్తా ఉన్నాడు, యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండవది జనులు. అంటే ఎవరు? మనుషుడు. మొదటిగా దేవుడు. చాలామంది ఇప్పుడు ఈ ఫోన్ ఉన్నది, ఇది OnePlus. ఈ OnePlus గురించి అడ్వర్టైజ్ చేసుకుంటాడు. ఐఫోన్ మంచిది కాదని చెప్తాడండి. పౌండ్స్ పౌడర్ ఉన్నది, పౌండ్స్ పౌడర్ గురించి అడ్వర్టైజ్ చేసుకుంటాడు. అశోక్ పౌడర్ మంచిది కాదని చెప్తాడా? బంగారం గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరు? మొత్తం బంగారు షాపులు ఉంటాయి చూడండి, లలిత జ్యువెలరీస్. బోడగుళ్ళు పెట్టుకొని మొత్తం అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాడు. లలిత జ్యువెలరీ గురించి చెప్తూ ఉంటాడు. ఇంకో జ్యువెలరీలో ఆ దొంగ బంగారం ఉన్నదని చెప్తాడా? చెప్పడు. కానీ మనుషులు మాత్రం 2 తలంపుల్లో ఉంటా ఉన్నారు.
అసలు దేవుడు ఎవరు, దేవుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, ఏ క్వాలిటీస్ ఉన్న దేవుణ్ణి మనము దేవుడిగా నమ్మాలి. అంటే దేవుడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదండి, మనిషికే క్వాలిటీస్ ఉంటున్నాయి. వీడు క్యారెక్టర్ లేనాడు, వీడు తాగుపోతాడు, వీడు తిరిగిపోతాడు, వీడు అమాయకుడు, వీడు వ్యర్థుడు అని ఇవన్నీ క్వాలిటీసే. మనం అనుకుంటాం కదా ఏదో అని అనుకుంటాం, కానీ ఇలాంటిది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే మనుషుడు అసలు దేవుడు ఎవరు అని గ్రహించగలిగినట్టయితే ఏలి అంటూ ఉంటాడు, ఎంతవరకు మీరు రెండు తలంపుల మధ్యలో నలిగిపోతూ ఉంటారు, తడబడుతుంటూ ఉంటారు. మీరు ఏటైనా ఒక సైడ్ ఉండండి, ఎవరు దేవుడు అనేది గ్రహించండి అని గొప్ప అద్భుతం చేసి దేవుడు ఎవరో నిరూపించున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అసలు దేవుడు అనంటే దేవుడికి కావాల్సినటువంటి క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. దేవుడు అన్న వారికి ఏముండదండి, ఏముండదు, మరణం ఉండదు. ప్రైజ్ లార్డ్, మరణము లేనివాడే దేవుడు. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటిది, దేవుడు ఏం చేయడు, ఆయన పాపము చేయడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాపం చేసిన వాళ్ళు దేవుడు ఎటవుతాడండి, పాపము చేయనివాడు దేవుడు. అలాగే చూసుకుంటే మనుషులు చేయలేని కార్యాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోవడానికి కరెంటు షాక్ తగిలిందో, లేదో మందు తాగిండో, బాయిలో పడ్డాడో, చెర్ల పడ్డాడో, నిజంగా దేవుడే వాడిని కాపాడిండో అని అంటారు. అంటే అది మనుషుడు చేయజాలన్నది. కరెంటు పట్టుకుని నాకు నిలబడి చూస్తూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం, దగ్గరికి పోయి పట్టుకోగలుగుతాం, పట్టుకుంటే నేను చచ్చిపోతారా బాబు అనుకుంటాం. అలాగే కానీ దేవుడు ఏం చేస్తాడంటే కరెంటు పట్టుకున్న వ్యక్తిని కూడా దేవుడు విడిపించగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటిది అని అంటే ఇదే ఊరండి, గన్నవరం కాలనీలోనే పూజించబడుతున్నాడు అంటే దేవుడా, భద్రాచలం ప్రాంతంలో పూజించబడతా ఉన్నాడంటే దేవుడా, ఏపీలో పూజించబడతా ఉన్నాడంటే దేవుడా, ఇండియాలో పూజించబడతా ఉన్నాడంటే దేవుడా? కాదు. కొంతమంది కొంతవరకే. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ కానిస్టేబుల్ ఉంటాడు, బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉంటాడు. సివిల్ కానిస్టేబుల్ టౌన్ వరకే చూసుకుంటాడు, మరి బిఎస్ఎఫ్ ఆ ప్రాంతం అంతా చూసుకోగలుగుతాం. యేసు ప్రభు వారు దేవుడు అనేవాడు ఒక్క ప్రాంతంలోనే ఆరాధించబడు, ప్రపంచమంతా ఆరాధించబడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రపంచమంతా పూజించబడతా ఉన్నాడు. పాకిస్తాన్కి వెళ్ళినా ఆయనే దేవుడు, అమెరికాకి వెళ్ళినా ఆయనే దేవుడు, ఇంగ్లాండ్కి వెళ్ళినా ఆయనే దేవుడు, అమెరికాకి వెళ్ళినా ఆయనే దేవుడు, స్విట్జర్లాండ్కి వెళ్ళినా ఆయనే దేవుడు, ఎక్కడికి వెళ్ళినా ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆ దేవుడే మన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు. ఈ దేవుడు ఎక్కడ ఉండేవారు? మహాకాశమందు ఆయన నిత్యము మెరుచు వేవేల సూర్యకాంతుల వలె మెరియుచున్నటువంటి దేవుడు పరలోకము నుండి ఎవరి కోసం వచ్చాడండి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కేవలం అపవాది చేసినటువంటి ప్రతి మనిషిలో ఏమి రాకూడదు? గర్వం రాకూడదు. చాలామందికి ఉంటూ ఉంటుంది, నేను చాలా అందగత్తెని అనుకుంటారు, నేను చాలా హ్యాండ్సమ్ అని అనుకుంటూ ఉంటారు. అది ఎన్ని రోజులు ఉంటుంది? మా తాత అనేవాడు, అరే పచ్చటి పొలాన్ని పడుసు భార్యను చూసి నువ్వు ఎప్పుడు సంతోషపడకురా అనేటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పచ్చటి పొలం, పడుసు భార్య ఎప్పుడు పచ్చగా ఉండనే ఉండదు. నా భార్య పెళ్లి చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉండేది, నాకంటే సన్నగా ఉండేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఒక సైడు, నేను ఒక సైడు ఉన్నాను అనుకో, ఏసు రక్తమే చేయం. అందుకని రోజు చెప్తూ ఉంటా, అమ్మగారు కొంచెం తగ్గమ్మ అంటే పాపం ఉపవాసం ఉంటా ఉంటుంది నా కోసం అని, కానీ తగ్గట్టే ఇంకా పెరుగుతూ ఉన్నది. ఇక ఫుల్గా తినమ్మ గారు అట్లనే పక్కగా అయితే అనుకుంటా ఉంటా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు అపవాదులో గర్వము వచ్చి నేనే గొప్ప ఆరాధికుణ్ణి, నేను ఇంతమంది ఉండగా నేను ఆయనను ఆరాధించడం ఏంటి?
ఆయనను పూజించడం ఏంది? నన్నే ఆరాధించుకుని ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటే అయిపోద్ది కదా. మనలో చాలామంది బ్యాచ్లు అయితే ఉంటారు చర్చిలలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి చాలా డేంజర్. చర్చిలో సేవకునికి కానీ విశ్వాసులకు కానీ గర్వం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలి? మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. మోకాళ్ళ మీదకి వెళ్ళినావు అనుకో, నీలో గర్వం అంతా ఆయన తొలగిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ సేవకుడి మీద కోపం ఉందా? సేవకుడిని తక్కువగా చూస్తూ ఉన్నాడా? వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళు. మేము 13, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మేము సేవలో ఉన్నప్పుడు, విశ్వాసగా ఉన్నప్పుడు, మేము ఎంత గొప్ప పని చేసినా కానీ ఈరోజు వీళ్ళు నా బిడ్డలు ఇంత గొప్ప పని చేశారని ఏ రోజు చెప్పలే. అయినా మేము ఏ రోజు బాధపడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధానానికి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నిద్రలేని రాత్రులు, ఆకలి రాత్రులు, దుఃఖము 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 దుఃఖము, కన్నీరు గార్చు పడుకుంటే వచ్చి ఎవరో డోర్ తట్టేది. వినోద్ వినోద్ అని పిలిస్తే లేచి చూసరికి ఎవ్వరు ఉండపోయేది. తెల్లవారుజామున 2 అయితే ఉండేది, 3 అయితే ఉండేది. నా దేవుడు నాతో మాట్లాడడానికి వచ్చి ఉన్నాడని మోకరించినప్పుడు దేవుడు అనేకమైనటువంటి విషయాలు, జరగబోయే విషయాలు ఎన్నో చెప్తూ ఉండేది. ఆ డైరీస్ తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు కన్నీళ్ళు కారిపోతూ ఉంటాం. ప్రతి ఒక్కరికి నన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అపవాదికి గర్వం వచ్చినప్పుడు అపవాది నుండి, ఆ పరలోకం నుండి తోయబడినటువంటి లూసిఫరుకు ధీటుగా ఆయనకు అపవాదిని ఎదిరించి ఆయనను ఆరాధించుకునే మనిషి కావాలని ఆయన ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చి నరుని తయారు చేసినప్పుడు ఈ దేవుడు మనిషితోటి ఏ సంబంధం పెట్టుకున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు అనుకోండి, నా కొడుకు నాకు ఎలాంటి రిలేషన్షిప్? శారీరకమైనటువంటి రిలేషన్షిప్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు అనుకో, వాడు నాకు ఏ విధంగా రిలేషన్షిప్? ఆత్మీయమైనటువంటి కుమారుడు. దేవుడు మనిషిని కూడా నరుని తయారు చేసి వాని నాసికా రంధ్రములో జీవాత్మ ఊదగా, వాయువు ఉన్నదగా జీవాత్మ అయిపోయాడు. అప్పుడు మనుషునికి ఏ సంబంధం ఉన్నది? దేవునితోటి ఆత్మ సంబంధం ఉన్నది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు అపవాది చేత మోసగించబడి, అపవాది చేత నడిపించబడి దేవునికి దూరం అవుతూ ఎక్కడికి వెళ్ళిండు? ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? పాపములోనికి వెళ్ళవలసి వచ్చింది. పాపము చేసిన ప్రతి వ్యక్తి దేవునికి దూరం అవుతూ ఉంటాడు. మందిరానికి వాడు దూరం అవుతుండు. ఒక వ్యక్తి మన మందిరానికి రావట్లేదు అని అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా ఏమి జరగనట్టే ఉంటా ఉన్నది, కానీ ఏదో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తిలో ఏమి జరగనట్టుగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ వ్యక్తి ఏదో ఒకటి చేసినప్పుడు ఏదో జరిగిందిరా. మనకు తెలియకుండా నిన్నటి దాకా ఉన్నాడు కిరణ్ ఖాళీగానే, ఈరోజు తెల్లారేసరికి మీటింగ్ అన్నా అని పోస్టర్ చేసిండు. ఏం జరిగింది అసలు? నిన్నటి దాకా నాతోటే ఉన్నాడు, ఒక్క మాట చెప్పలేదు అని అనుకుంటా ఉంటాం, కానీ ఏదో జరుగుతూ ఉంటుంది. ఈ మీటింగ్ తర్వాత కూడా ఇక్కడ ఈరోజు అద్భుతమైనటువంటి సండే స్కూల్ బీబీఎస్ 80 మంది పిల్లలు, దైవజనులు వీరందరూ వారి పిల్లలను తీసుకొచ్చి మేము ఈ రోజంతా కనీసం ఒక 17 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎండ రుచి ఏందో చూసిన నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎండ ఇంత భయంకరంగా ఉన్నదా అని అనిపించింది ఈరోజు. 17 సంవత్సరాల తర్వాత మా దైవజనులతోటి అక్కడ మాట్లాడుతూ ఉంటే, నా సాక్ష్యం చెప్తూ ఉంటే వారు చాలా ఆశ్చర్యపడిపోయి ఉన్నారు. అలాగే ఇక్కడ మనిషి ఏం చేసిండు అని అంటే, దేవునికి దూరమై పాపానికి దగ్గరై మరణానికి లోబడిపోయింది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మరణములో నుండి వ్యక్తిని దేవుడు దేనికోసం వచ్చిందంటే, అపవాది ఎలాగ గర్వించిందో వాని గర్వాన్ని అణచడానికి దేవుడు మనిషిని దేనికి యాక్చువల్గా మనిషితోటి మాట్లాడడానిక, మనిషితోటి స్నేహం చేయడానిక కాదు. నిర్గమాకాండంలో చెప్పబడతా ఉంటుంది, 6 దినములు నీవు కష్టించి 7వ దినమందు నీవు వచ్చి నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను కీర్తించాలి. దానికోసమే నిన్ను నిర్మించింది. దాంట్లో నువ్వు ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. అది నా ఉద్దేశం. నువ్వు ఫలిస్తూ ఉంటే ఎంతమంది దూతలుగా ఉన్నవారు కింద తోయబడ్డవాడు? అనేక మంది, కోట్ల మంది. మీరు కూడా అనేక కోట్ల మందిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి మరణములో నుండి మనిషి ఆ ఏదోను తోటలో నుంచి వెళ్ళిన తర్వాత దేవునికి దూరమవుతూ మరణానికి సమీపించినప్పుడు అనేక మంది ప్రవక్తలను, అనేక మంది యాజకులను, అనేక మంది నాయకులను మనిషి యొద్దకు పంపించినప్పటికీ మనుషుడు వారి మాటలను గ్రహించలేకపోయి ఉన్నాడు. చాలామంది చూడండి, మనం నిజమైన దేవుడు యేసుప్రభు వారే చెప్పినాం అనుకోండి, బజార్లో పోయిన తర్వాత ఏమంటారు? బడతలు అందుకొని ఎంబడబెడతా ఉంటారు, మా దేవుడు లేడా అని చెప్పారు. వారిని మనం విమర్శించట్లేదు, కానీ అలాగ జరుగుతూ ఉన్నది. ఇక్కడ అనేక మంది ప్రవక్తలు వచ్చినప్పుడు మనుషులు ఏం చేసి ఉన్నారు? రాళ్లతో కొట్టి చంపి ఉన్నారు, వ్యతిరేకించిండ్రు, అవమానించిండ్రు, నిందించి ఉన్నారు. కానీ మరణములో నుంచి తప్పించేవారే లేని. అప్పటికి యేసు ప్రభు వారు ఏం చేయబడి ఉన్నది అని అంటే, ఎప్పుడైతే మనిషి మరణములోనికి ప్రవేశిస్తా ఉన్నాడో, మరణములోనికి ప్రవేశించినప్పుడు అనేకమైనటువంటి ప్రవక్తలను పంపించిన తర్వాత మనుషుడు దేవునికి బహుదూరమైనప్పుడు మనుషుణ్ణి ఎందుకు నిర్మించినరా అని చెప్పి దేవుడు మొదటిసారిగా సంతాపపడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం పిల్లలను కంటాం. మ్యారేజ్ చేసిన తర్వాత పిల్లలు పుట్టలేదు అనుకో, అయ్యో పిల్లలు పుట్టట్లేదు, ప్రభువా నాకు కుమారునికి ఒక మంచి కుమారుని దయచేయండి, కుమార్తెను దయచేయండి అని ఎంతో ఉపవాసం ప్రార్థన చేస్తాం. వాడు కొంచెం పెరిగి పెద్దయి మన త్రోవ తప్పిండు అనుకో, ఏమంటాం మనం? ఎందుకు పుట్టిండ్రా వీడు, నాకు ఎందుకు కన్ననురా వీడిని నేను అసలు అని నెత్తి నోరు కొట్టుకుంటా ఉంటాం. దేవుడు కూడా మనుషుణ్ణి తయారు చేసినందుకు, మనుషుణ్ణి సృష్టించినందుకు సంతాపపడ్డాడట. సంతాపపడి ఈ జనమునంతా నిర్మూలన చేసి నూతనమైనటువంటి జనాంగాన్ని ఇస్తానని నోవాహుని ఏర్పాటు చేసుకొని ఓడని ఏర్పాటు చేసి ఆ ఓడలోనికి తీసుకువెళ్ళి మరలా జలప్రయం వచ్చిన తర్వాత మరలా మనుషుణ్ణి పరిశుద్ధునిగా చేద్దామనంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాప బీజము మనుషునిలో ఉన్న తర్వాత తాగుబోతులు చూడండి, ఆ బార్ షాప్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వాడి మనసు ఏమైతే ఉంటుంది? లాగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాగాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఒకసారి గనక మనల్ని ప్రత్యేకంగా అభిషేకించినప్పుడు, దేవుని యొక్క మనసును మనము గ్రహించగలిగినప్పుడు, అది ఎన్ని విధాలుగా అపవాది మనల్ని పోరాటము చేసినప్పటికీ మనం దాంట్లో చిక్కబడం. మా అమ్మ వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్, మా బామ్మరిది మ్యారేజ్ అవుతా ఉంటే నన్ను తీసుకెళ్ళారు. నేను వద్దంటే, నేను కారులో ఉంటే నన్ను వద్దంటే బార్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే ఇలాగే కూర్చున్నాం, బాగా వేదన చెందుతా ఉన్నా హృదయంలో. మా బామ్మని తీసుకొచ్చి బీరు సీసా ఆడబెట్టి తాగుబావ అన్నాడు. నేను తాగనరా భయ్య అని చెప్పాను. ఇది పగిలిపోతుంది, పగలగొట్టుకో. నాకేమైతే పగలగొట్టేసిండు. ఇంకోటి తెప్పించిండు, అది పగలగొట్టిండు. ఇంకోటి తెచ్చిండు, మూడు బాటిల్ పగలగొట్టిండు. అలా ఫుల్ డబ్బులు. ఈ బార్ షాపులో ఉన్న బీర్లన్నీ తెచ్చిన నాతో ఒక్క డ్రాప్ తాపీయలేవు అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బార్ షాపులో బీర్లన్నీ పగలగొట్టుకున్నా, ఒక్క డ్రాప్ నాతో తాపీయలేవు. ఎందుకు చెప్తా? నేనేదో గొప్ప కోసం కాదు,
దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, మనము ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మన ఆత్మని ఇంకెవ్వరు దొంగిలించలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీవు దొంగించబడుతున్నావనంటే ఫీలింగ్ ఏంటిది, ఖాళీలు మీరే పూర్తించుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి సందర్భములో నోవాహు తరువాతకి దేవుడు ఏం చేసిండంటే గొప్ప గొప్ప ప్రవక్తలను పంపించిన తర్వాత యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త రాస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా, ఈ యొక్క వర్తమానాన్ని ఈ సంవత్సరం అంతా ముగించవచ్చు. ఆయన ఎలా మనకు, ఎవరికండి, ఇప్పుడు నా కొడుకు పుట్టిండు అనుకోండి, నా కొడుకు అని చెప్పుకుంటా ఉంటా. మనకు అనంటే ప్రజలందరికీ, ప్రపంచమంతటికి ఒక గొప్ప వ్యక్తి పుట్టబోతా ఉన్నాడు. ఆయన మీద ఏముంటా ఉంటది, రాజ్యభారమే ఉంటాడు, కుటుంబ భారమే వేయలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆమెట ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వాడు పొయ్యూద పెడతా ఉన్నాడట. పొయ్యూడ పెడతాడు, చిన్న వీడు నాకు నచ్చలేదు అని చెప్పని 7 మనువులు పోయిందట. 7 మనువులు పోయిన తర్వాత 2 పొయ్యిలు కూడా మొదలు పెట్టిండట వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు, ఇంటికాడ పొయ్యూడ ఊది వంట చేయాలి, సాకరేవు కాడికి పోయి ఆడ పొయ్యూది మళ్ళీ బట్టలు ఉతకాలి. మనం ఒక్క కుటుంబాన్ని ఏదలేకపోతున్నాం, కానీ మనకు పుట్టబోయేవాడు ఆయన గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యుడు అంటే ఎప్పుడు తండ్రే, ఒక్కరోజు తండ్రి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నా కొడుకుకు మాత్రమే తండ్రిని, మరి నా కొడుకు నేనేమైతా, తాతనైతా. కానీ ఈయన అట్లా కాలేదు, తరతరముల నుండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వేవేల సంవత్సరముల నుండి ఆయన ప్రభువుగానే ఉన్నాడు, ఆయన నిత్యుడుగానే ఉన్నాడు, ఆయన నిత్యుడకు తండ్రిగానే ఉన్నాడు. నేను తండ్రి అనే ప్రార్థిస్తున్నాను, నా తండ్రి అని ఆయనను ప్రార్థించున్నాడు, నా కొడుకు ఆయనను తండ్రి అనే ప్రార్థిస్తా ఉన్నాడు, నా మనవడు ఆయనను తండ్రి అనే ప్రార్థిస్తున్నాడు. తరతరములు కూడా ఆయనను తండ్రి అని ఆరాధిస్తూనే ఉన్నారు. ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే ప్రభువు అయిన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త ప్రవచించిన తరువాత 700 సంవత్సరాలకు కన్యక గర్భమందు కుమారుడుగా జన్మిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఒక మనిషిని సృష్టించిండు. ఈ మనిషి పాపములో నుండి బయటికి రాలేడని తెలిసిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఏ విధంగా లోకానికి పంపిస్తా ఉన్నాడు, శరీర రీతిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ఆయన, పాపమెరుగైనటువంటి ఆయన మానవాళి కోసము శరీర రీతిగా, ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టేటప్పుడు ఎలాగ పుట్టి ఉన్నాడు, పరిశుద్ధుడుగా పుట్టి ఉన్నాడు. మరణించేటప్పుడు ఎలాగ మరణించి ఉన్నాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన చేతులు చేసిన పాపముల వలన ఆయన చేతులకు మేకులు కొట్టబడి ఉన్నాయి. మన కాళ్ళు చేసిన పాపముల వల్ల ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడి ఉన్నవి. మన తలలో ఉన్నటువంటి చెత్త మెదడు వల్ల ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. మనము చేసినటువంటి పాపములను ఆయన తన వీపు మీద మోసి పాపరిక్తునిగా చేయబడి మన పాపములన్నీ ఆయన సిలువలో మోసి 3వ దినమందు ఆయన తిరిగి బలవంతుడుగాను పరిశుద్ధుడుగాను పునరుద్ధానుడుగాను లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆయన పాపపు స్వభావంను ధరించి, మన పాపములండి ప్రతి మానవులు. మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, మన పాపాల కోసం ఆయన ఎక్కడ పాపం చేసిందంటే, తమ్ముడు గాంధీ తాత స్వతంత్రం తెచ్చినప్పుడు నువ్వు ఉన్నావా అని అంటే, లేదు మరి నువ్వు స్వతంత్రాన్ని ఎట్లా అనుభవిస్తున్నావు? నీవు ఎలా స్వతంత్రం, నువ్వు అర్హుడవు కాదు కదా. కానీ ఆయన మానవాళి కొరకు వేవేల సంవత్సరాల క్రితమే. అందుకే నేను చాలా ఇష్టమైనటువంటి పాట నేను పాడుకుంటా ఉంటాను. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి క్షణం నా హృదయంలో ఈ పాట ఉంటా ఉంటుంది. వేణోళ్ళతో కొనియాడిన ఆయన ఏం చేస్తా ఉన్నాడు మనుషుని కోసము? కృప వెంబడి కృపను, మహిమలో నుండి అధిక మహిమలోనికి. ఆయన మన పాపమును ఆయన పోసి ఆయన మహిమను మనిషినికి ఇస్తా ఉన్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క మహిమను వదిలిపెట్టి పాపము వెంట పరిగెడతాడు. యుద్ధమందు నేను మిద్ద మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, లేదు నాలో ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. ఎవరంటారు ఈ మాట? నా హృదయానుసారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని హృదయానుసారుడే మిద్ద మీదకి ఎక్కి పడిపోయింది చూడరాని దృశ్యం వల్ల. మనం ఏ పాటి వారమండి? నీటిలో బుడగ లాంటి వారము మనం, రాశి మీద పొట్టు లాంటి వారం, ధూళి లాంటి వారం. ఎందుకు మనం అంత అతిశయిస్తూ ఉంటాం? ఎందుకు అంత గర్వించుకుంటూ ఉంటాం? ఎందుకు అంత ఎగరేసుకుంటూ ఉంటాం? ఏమున్నది మనలో? ఏమున్నదని ఆయన ఒక్క నిమిషం మాట్లాడకపోతే ఏసన్న గారు అంటూ ఉంటాడు, నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్రే రాలేదయ్యా, నాకు నిద్ర రాలేదు. ఎందుకు ఈ దినమందు నీవు నాతో మాట్లాడలేదు? నీవు నాతో మాట్లాడితేనే నా హృదయం నెమ్మదిస్తూ ఉంటుంది. నీవు నాతో మాట్లాడితేనే నేను నా భార్యతోని, నా పిల్లలతోని నేను సమాధానంగా ఉండగలుగుతా ఉన్నాను. అలా ఎంతమంది ఉండగలుగుతా ఉన్నాం? ఆ సమర్పణ మనలో ఎక్కడ దాగిపోయి ఉన్నది? ఎక్కడ వదిలేసి ఉన్నావు?
ఎప్పుడైతే చూడండి, మనం బైబిల్ పట్టుకున్న కొత్తలో, దేవుని మందిరానికి వచ్చిన కొత్తలో అందరికంటే ముందుగానే మందిరానికి వస్తూ ఉంటాం. అందరికి ముందు ప్రార్థన చేయండి అని మనమే ముందుగా మైకి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత పోతమేలే, ఆ అక్క వచ్చి పాడబడుతుంది, ఈ అన్న వచ్చి పాడబడతాడు, ఆ అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు, ఈలోపు ఎవరో ఒకరు వచ్చి ఆరాధన చేస్తారు. ఆ ఆరాధనకు పోకుంటామే ఆయన వాక్యం చెప్పి ముగించే సమయానికి, ఆ కానుక వేసే సమయానికి చిల్లరో బొల్లరో తీసి ఇంత పోయి కానుకేసి వస్తే అయిపోయి. అది ఆశీర్వాదము కానే కాదు. అది ఆశీర్వాదము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నిన్ను దర్శించి ఉన్నాడో, ఆ దర్శించిన దినమునే నీవు ఆయనను గనక దర్శించుకున్నట్లయితే నీలో నుండి ఆ ఆత్మ వెళ్ళిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలుకు దావీదు గొలియాతును చంపిన దినమునే ఏమొచ్చింది? నేనేంట్రా భయ్, గొప్ప రాజుని, దేవుని చేత అభిషేకించబడినని, నేను వాడిని చంపలేదు, నన్ను రాజును, నేను దేశానికి రాజును, నాకు 1000 కొలది అంటారు, దావీదుకు 10,000 కొలది అంటా ఉన్నారు. వాడు ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరి. ప్రైజ్ ది లార్డ్, నేనేవాడిని రాజుని. గర్వం వచ్చిన వెంటనే దేవదూత, ఆ యొక్క దూత ఎక్కడి నుంచి వచ్చింది? గర్వపు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండే ఒక ఆత్మ వచ్చి సౌలులో చేరిన వెంటనే దావీదును చంపాలనే కోరిక కలుగుతూ ఉంటుంది, దావీదును వెంబడించాలనే మనసు కలుగుతూ ఉంటుంది. దావీదు వీణ వాయిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మధురమైనటువంటి స్వరానికి దావీదులో దురాత్మ, సౌలులో దురాత్మ నిలవలేకపోతా ఉన్నది, పారిపోతా ఉన్నది. దావీదు వీణ వాపంగానే, ఓకే నువ్వు వెళ్ళిపో నాయన, నేను వస్తా కదా, నన్ను ఆహ్వానిస్తున్నాడు, నువ్వెందుకు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు? మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? బ్యాప్టిజం పొందుకుంటూ ఉంటాం, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుంటూ ఉంటాం, చూడరాని దృశ్యాలు చూడబోతూ ఉంటాం, ఆడరాని మాటల అక్క రాక ఏం లేదక్క, అబ్బా కార్తీక దీపంలో నిన్న చూసిన నేను అసలు అబ్బా నా కన్నీళ్ళే ఆగలేదక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దీపమే ఆరిపోయే సమయానికి వస్తున్నప్పుడు కార్తీక దీపం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దీపానికి అడ్రస్ లేదు, కానీ కార్తీక దీపం గురించి మాట్లాడుతూ ఉంటాం. వ్యసన గారు అంటూ ఉంటాడు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6వ తరగతి 5వ తరగతి పాస్ అయి 6వ తరగతి ఫెయిల్ అయి 66 దేశాలు దీపము ఆరిపోకముందు తిరిగి వచ్చిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం బీటెక్లు చేస్తున్నాం, ఎంటెక్లు చేస్తున్నాం, మన టెక్ మారట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ లోపం ఉన్నది అని అంటే, మనము ధరింపుకున్నటువంటి ఆత్మ మనము పరిపూర్ణంగా ధరించలేకపోతున్నప్పుడు. అందుకనే యేషయా గారు ప్రవచించిన తర్వాత ఆయన కన్యక గర్భమందు కుమారునిగా వచ్చి మన పాపమంతా ఆయన మీదేసుకొని పరిశుద్ధునిగా వచ్చి పాప స్వభావమును, మన పాపములన్నీ మోసి ఆయన పునరుద్ధానుడుగా లేచి ఉన్నాడు. దేని కొరకు అని అంటే, నిన్నును నన్నును ఆయన రాజ్యములోనికి చేర్చడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తప్పక ఆయన రాజ్యములోనికి వెళ్ళడానికి ఇంకా నో సోర్స్. నీ ఆత్మ పరిశుద్ధంగా లేకపోయినప్పుడు ఆయన నీ శరీరాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వు కుంటి కాలువా, తొంట చెయ్యవా, నీకు తలకాయ లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని పట్టించుకోడు ఆయన. నీకు 2 కళ్ళు లేకపోయినా నో ప్రాబ్లం, పరలోకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు 2 కళ్ళు పెట్టుకొని, ఒక దైవజనుడు చెప్పిండు, ఒక ప్రాంతంలో ఒక సంఘ పెద్ద ఒక గ్రామంలో 2 వ్యక్తులు చనిపోయారట. 2 వ్యక్తులు చనిపోతే అన్యుడు చనిపోయిండు,
ఆయన తోవలు ఆయన పోయిండు. కానీ ఒక సంఘ పెద్ద చనిపోయిండట, ఒక పాస్టర్ గారు కూడా చనిపోయిండు, ఒక విశ్వాసి చనిపోయిండు. ఈ తెల్లారి వాళ్ళ ఊరు అయినా ఒక ఆయన చనిపోతే ఆ ఊరు ఆయనే అక్కడ ఆ నరకం దగ్గరికి వెళ్తూ ఉన్నాడట. వెళ్ళేసరికి ఎవరో పడుతూ ఉన్నారు, రోజు పొద్దుగాలనే సన్న సన్న బైబుళ్ళు సంఖ్యలు పెట్టుకొని దొడ్డు బైబుళ్ళు దోషుల్లో పట్టుకొని దూరల్లే బయలునాడే ప్రైజన్నాడు ఏసై అనే ఒక ఆయన. పోయేసరికి అన్న ఏంది ఇక్కడనో ఏందనంటే, నా గురించి ఎందుకురా భయ్ కొంచెం ముందుకు పో అని అన్నాడట. ప్రైజన్నాడు. హల్లెలూయా. సంఘ పెద్ద నిలువుటంగి వేసుకొని సంఘంలో ఏసయ్య పరిశుద్ధుడు, ఆయనను మాత్రమే నమ్ముకోండి అని చెప్పేటోడట. ఆడికి పోయేసరికి ఆయన పడుతుండట. ఏందన్నా నువ్వు ఈడవు ఏందన్నట, నా గురించి ఎందుకురా భయ్ కొంచెం లోపలికి పో అన్నాడట. పోయేసరికి పాస్టర్ ఏమన్నాడట నరకంలో ఫస్ట్. ప్రైజన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాగ జీవించిండ్రు? నటన మాత్రమే. నటన మన జీవితంలోకి చోటే వద్దు. నేను రాసుకున్నా నటన అనేటిది దాన్ని మనిషి నటన కోసం ఒక రాసినది, నాకు సమయానికి రావట్లేదు. జీవితమే నటన కాకూడదని రాసింది. ప్రైజ్లాడు. హల్లెలూయా. జీవితము నటన కాకూడదు. నటించినవేమో మనకు తెలియనప్పుడు. కానీ ఈ దినం మందు ఎలాగుండాలి అని అంటే, నాకున్నటువంటి శ్రమలలో నా ప్రార్థన గది ఏదో తెలుసా? మా అమ్మగారు చెప్పినట్టుగా అప్పులోళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మమ్మల్ని అప్పులోళ్ళే లేపేది, నన్ను అప్పులోళ్ళే లేపేది. అప్పులోళ్ళు లేపంగానే నా పిల్లలు లేచి ఏడిచేవారు, నా భార్య లేచి ఏడుస్తూ ఉండేది. నేను ఎక్కడికి పోయేది నా ప్రార్థన గది అంటే, నా ప్రార్థన గది బాత్రూమే. ఆ బాత్రూమ్ గద్దె మీద కూర్చొని, లోపల స్నానం చేయడానికి గద్దెలు కడతారు కదా మోకాళ్ళకు వంగలేక, ఆ గద్దె మీద కూర్చొని అలాగా 2 చేతులు పైకెత్తి కన్నీరు గారిపోతూ ఉండేది. కన్నీరు బయటకు వచ్చేసరికి కళ్ళన్నీ అలా ఎర్రగా వాచిపోయి ఉండేటివి. బుద్ధి లేనోడు వాళ్ళ మాట, నోటికొచ్చిన మాటలన్నీ తిట్టేవారు. ఆ అప్పు బాధలు తట్టుకోలేక ఇక జీవితము వద్దు, ఈ జీవితము వద్దే వద్దు. నా తల్లిదండ్రులకు నాకంటే ముందు ఒక ఆయన పుట్టి చనిపోయిండు. ఆ తర్వాత నేను పుట్టాను. నేను కూడా చావు అంచుల మట్టుకు పోయించిన చిన్నపిల్లడు గడిగి ఉన్నప్పుడే. నా తర్వాత మరలా 3 పుట్టి చనిపోయారు మా అమ్మగారు. నేను ఒక్కడినే పుట్టి బ్రతికి ఉన్నాను. వద్దు ప్రభువా, నన్ను తల్లి గర్భంలో నుంచి బ్రతికించినవు. ఈ అప్పులను, ఈ వేదనను, ఈ బాధలు నేను అనుభవించలేను, చనిపోతా అని చెప్పని తీర్మానం తీసుకొని నా భార్యతో చెప్పా, అమ్మ ఈ అప్పులలో, ఈ సమస్యలలో నేను మరణించాలనుకుంటున్నాను. తనకు పాప నన్ను నమ్మొచ్చింది కదండి. ప్రైజలాడు. ఆమె ముందు ఓపెన్ అయితే, నీవు లేని జీవితం నాకెందుకయ్యా, మన యేసు ప్రభు కదా ఒక పడబడతాం లేదు, నీవు లేని భవనము నాకొద్దయా, నీతో ఉంటే నీతో ఉండే గుడారం అయినా, నీతో ఉండే మరణమైనా నాకు అది చాలు అని చెప్పని నా భార్య కూడా ఓకే ఐఎమ్ రెడీ అని అన్నది చనిపోవడానికి. ఇద్దరం కలిసి బెల్లంపల్లికి ఒక్కసారి వెళ్దాం. బెల్లంపల్లికి వెళ్ళి దేవుడు అక్కడ మనతో మాట్లాడితే బ్రతుకుదాం, లేదంటే చిన్నపిల్లలు ఇంతే ఉండేది, ఇంతకంటే చిన్నగా ఉండేది మా 2 బాబులు. ఇప్పుడు 2 సాఫ్ట్వేర్గా 2 జాబులు చేస్తా ఉన్నారు. అట్లనే మేము ముసలోళ్ళం కాదు, చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం. ప్రైజలాడ. హల్లెలూయా. అట్లా ఆ పిల్లల్ని 2 పిల్లలు వచ్చి, మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళిద్దరు వ్యవసాయం చేస్తారు, మీ తమ్ముడు రైల్వే జాబ్ చేస్తాడు, మీ అమ్మకు పెన్షన్ వస్తూ ఉంటుంది, హాయిగా పిల్లలు బ్రతికేస్తారు. మాకు ల్యాండ్ ఉన్నది, పొలాలు ఉన్నాయి, హాయిగా బ్రతికేస్తారు. మనం వెళ్ళిపోదాం పదమ్మ అంటే పిల్లల్ని వెళ్ళేటప్పుడు 2 పిల్లల్ని దగ్గరికి పిలుచుకొని వాళ్ళని హృదయాలకు హత్తుకొని వాళ్ళని ముద్దాడుకొని మరలా తిరిగి వచ్చి బిడ్డలను చూస్తామో లేదో. ప్రభు అవకాశం ఉంటే బ్రతికించు, లేదంటే నా బిడ్డల్ని మంచిగా బ్రతికించు అని ప్రార్థించుకొని బిడ్డల చేతులుంచి అలాగ బెల్లంపల్లికి వెళ్ళిన తర్వాత ప్రార్థన గదిలో, నేను ఒక ప్రార్థన గదిలో, నా భార్య ఒక ప్రార్థన గదిలో, మా శరీరములో, మా కళ్ళల్లో నీళ్లు ఉన్నంత వరకు కార్చేసి బయటికి వెళ్ళి ఒకరినొకరు హగ్ చేసుకొని కన్నీరు గార్చుకొని మీటింగ్లోకి వెళ్ళిపోయాం. మీటింగ్కి వెళ్ళినప్పుడు కోర్టు సమస్యలు, నక్సలైట్లు, రౌడీ షీటర్స్, పెద్ద మనుషులు, అప్పులలు, చిట్టీలలు, ఇసురాయిల్లో వేసినటువంటి పప్పు గింజల్లాగా అయిపోయింది మా జీవితం. ఆ సమయంలో ప్రభువా నీవు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం,
లేకపోతే ఈ దినమే రేపటి దినం మా చివరి దినం అయిపోతుంది ప్రభు అన్నప్పుడు దైవజనుల ద్వారా లేఖనముల ద్వారా దేవుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచున్నాడు. పిరిగివాడా, నేను లేనా? నేనున్నాను కదా, నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? ఇదిగో ఈ దినము నుండి నిన్ను నా చేతుల్లోకి తీసుకుంటున్నా. నీవు నా పరిచర్య చేయాలి. నో, నేను పరిచర్య చేసి నీ వాక్యమును పట్టుకొని నేను వాక్యము బోధించేటప్పుడు ముచ్చట్లు బాగానే చెప్తాను, పైసలు కట్ట అనొద్దు, పైసలు కట్టు అని అనొద్దు నన్ను. అలా చేయాలంటే 45 లక్షల్లో కూరుకుపోయినటువంటి మేము, ఎన్ని లక్షలండి? 2010లో 10 నుంచి 14 వరకు 45 లక్షలు అప్పులలో కూరుకుపోయినాం. 2016 నుంచి 2020 వరకు ఒక అప్పు లేదండి. పైసలు హల్లెలూయా, అప్పే లేదు. కానీ మందిరం కట్టుకోవడానికి డబ్బులు లేవు. ప్రభువా మందిరం కావాలి మాకు. కరోనా వచ్చి మాకైతే మేలు చేసింది, మిగతా వాళ్ళకి ఏం చేసిందో తెలియదులే, కానీ మేమైతే కరోనా ద్వారా లాభపడ్డాం. ప్రైజులాడు హల్లెలూయా. ఎందుకంటే ఎటు బయటికి వెళ్ళడానికి నో చాయిస్. లాక్డౌన్లో మేము చేసిన విషయం ఏంది అని అంటే, ఇలాంటి ఒక డైరీ తీసుకున్నాం. నేను ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉన్నది. డైరీ తీసుకొని ఇంకన్నకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, పుల్లయ్యకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, మల్లయ్యకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఈ చిట్ ఫండ్లు ఎన్ని డబ్బులు కట్టాలి, ఆ చిట్ ఫండ్ డబ్బులు ఎన్ని కట్టాలి, అన్నీ ఒకదాని బట్టి ఒకటి రాసుకొని, మా పిల్లలు బీటెక్ పాస్ కావాలి, మాకు పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, మేము ఒక మంచి మందిరం కట్టుకోవాలి. ఈ మందిరం కట్టుకున్న తర్వాత మేము తిరగడానికి కారు కావాలి కదా. ఏం వెధవాష ఆలోచన చూడండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అలాంటి సమయాలలో అన్నీ ఒకదానికొకటి ప్రతిరోజు మేము ఉదయం 9 గంటలకు మా అమ్మగారు రైస్ కడిగి పెట్టేది, కర్రీ చేసి పెట్టేది, రైస్ కడిగి ఆడబెట్టేది. ప్రార్థన ముగించగానే వేడివేడి అన్నం తినొచ్చని. నేను, నా భార్య, నా 2 పిల్లలు, వీరి చెల్లె గారు కూడా మాతో ఉండేది. మా పెళ్ళి అయిన మొదటి నుండి వాళ్ళ నాన్నగారు చనిపోయే రోజు చావు తెలివి అంటారు కదా కొంతమందికి, మాకు ఆ తెలివి వచ్చింది. చనిపోయే ముందు నన్ను తెలివిగా పిలిచి చేతిలో చేసుకొని, అల్లుడు ఈరోజు నేను చనిపోతే కావచ్చు, నా బిడ్డలను నీ బిడ్డలుగా పెంచాలి అని ప్రమాణం చేసిండు. నాకేం తెలుసు, సరేలే మామ అన్న. అవి మెడగబడ్డ పాము కరుస్తూనే ఉన్నది 27 సంవత్సరాల కానించి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. వాళ్ళు నాతోటే ఉండేవారు, మా బావ మరిది కానీ మా మరదలు కానీ. ఇంటికి పోమంటే మేము ఇంటికే పోమనేటోళ్ళు. వాళ్ళు ఇల్లు వెళ్తుంటుందో తెలియకపోయేది. మాతో పాటు పోతే మాతో పాటు వచ్చేది, మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ ఉంటే ఒక్కరోజు ఉన్నామా తెల్లారి వచ్చినామంటే మాతో పాటు వచ్చేది. మా బిడ్డలాగానే పెంచుకున్నాం, మేమే మా బిడ్డలాగానే పెళ్లి చేసినాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నా భార్య తాడు కుదర